శ్రీ మహాగణాధిపతయే నమః. గార్హపత్యం దక్షిణాన్ని ఆహ్వానీయం ఇవంతా కూడా నిత్యం అగ్నిహోత్రం జరిగేటటువంటి వాళ్ళే చేయడానికి మీకు ఎక్కువ తెలిసిన వాళ్ళే. తిరుపతి విశ్వవిద్యాలయానికి కొత్తగా వైస్ ఛాన్సలర్గా వచ్చారు వారు అక్కడ ఈ మధ్య పరీక్ష జరిగితే శ్రౌతానికి మావాడి వస్తున్నారు. కూచిపట్ల వారు వాళ్ళు శ్రౌత విషయంలో 100 సోమయాలు ఒక 15 కౌంటర్ ఇచ్చారు. తర్వాత మహాగ్ని చైనాలు అతిరాత్రాలు ఎరువుల పర్వంతాలు ఎంతో మందికి చేయించారు. అక్కడ మన శ్రోతాలకు ఉంటే మన జంతుకూరి జగన్నాథం గారు కూడా వారి దగ్గర ఇవాళ ఆంధ్రదేశంలో చిన్నతనంలో ఇన్ని యాగాలు వ్యక్తి ఎవరూ లేదు. వారు అన్ని వాటికి వచ్చారు. చాలా కొత్తగా వారు నియమితులయ్యారు. వారు ఈ యాగానికి మన శ్రీనివాస్ శర్మ గారు చెప్పంగానే ఇక్కడికి రావాలి అని అక్కడ ఉండే మన దువ్వులు ప్రెసిడెంట్ గారు అందరికీ 5 నిమిషాలు ఆ కుర్చీలు 2 వేయండి. ఇక్కడ వారు నిత్యం ధ్యాన కేంద్రం ఇది. ఇప్పుడు మనమేమో దవతార్చన అంతా మా దవతార్చన ఇక్కడ పెట్టాము. మా ఇంట్లో నిత్యం వాళ్ళ 4వ తమ్ముడు గారి వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ వేదాధ్యయనం అయ్యి ఈ శ్రౌత అనుష్ఠానం చేస్తూ మాకు నిత్యం ఇంట్లో 20 ఏళ్ల క్రితం ఏఎం సరస్వతి స్వామి గారు ఇచ్చారు ఆ విగ్రహం. వారి చేత్తో మహాస్వామి గారు రోజు అభిషేకం వాటికి పూజ ఇక్కడ. అందుకని మా వాళ్ళు ఇక్కడ అనుష్ఠానం రోజు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇంకా కూడా ఇంట్లో పెద్దదవుతారు ధ్యానం చాలా సార్. శ్రీనివాస్ శర్మ గారితో మొట్టమొదలు కంచిలో వీరు మనకి ఇదయ్యారు. వీరితో చెప్పంగానే అయ్యా ఇక్కడ వీరు అట్లాగే పలమనేరులో ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా వేదాధ్యయనం చేశాడు. వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ పిల్ల అందరూ ఇక్కడ ఎంతో సేవ చేసి ఒక 1 నెల రోజుల నుంచి కార్యక్రమం చేయడానికి వీరు ఎంత పరిశ్రమ అంటే మరి శర్మ గారు ఎప్పుడు వెళ్ళినా స్వామివారు శ్రీనివాస్ శర్మ గారు గోశాల అక్కడికి వెళ్ళి గోశాల చూడండి అనేక మందిని వారు చెప్తున్నారు. ఇక్కడ గోశాల అక్కడ కింద నుంచి పోలీసు వాళ్ళు రావడానికి వీలు లేదంటే వెళ్ళాల్సిందే పోలేమన్నారు కార్లు స్వామివారు. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, ఏం అక్కర్లేదు మనకి స్వామివారు వెళ్ళాలి అక్కడ గోశాల స్వామివారు ఇష్టము పదమని కార్లు పోనిచ్చి రాత్రి 7 వారు వచ్చి ఇక్కడ హారతి ఇచ్చి 5 నిమిషాలు ఉంటామన్నా 2 గంటలు ఉందంటే 2 గంటల సేపు ఉంది. గోశాలలో 2 గంటల సేపు ఇక్కడ ఉన్నారు.
స్వామివారికి ఎంత అనేక మంది అక్కడికి వచ్చే భక్తుల్ని మీరు మొగిలి వెళ్ళి గోశాల చూసిరండి, మొగిలి వెళ్ళి గోశాల చూసిరండి. మరి మీరు కూడా రావటం అనేది మీకు కూడా భవిష్యత్తులో భగవద్ అనుగ్రహం మా అందరికీ కూడా మీ పోటీ వాడు రావటం, ఎందుకంటే మాకు తెలిసిన వ్యక్తులు వారు చెప్తే నేను చూశానండి అని అన్నాను. అయితే ఏంటంటే గుర్తుగా మీరు మళ్ళీ ఇక్కడ మేము నిన్న ఉదయానికి వచ్చి అన్ని ఏర్పాటు చేసుకుంటూ 15 మంది అన్ని కార్యక్రమాలు ఇవాళ నుంచి స్మార్ట్ హోమాలు, అట్లాగే వైదిక కార్యక్రమం ఇష్టులు, రోజు ఒక ఇష్టి, వైశ్వాన ఇష్టి, వ్రాతం, అట్లా ఒక్కొక్క ఇష్టి చేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధిగా ఉండాలి. లోకంలో ఉండబడేటటువంటి ఆస్తిక్య మహాజనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరి సాయం ప్రాతర అగ్నిహోత్రం జరగటం వల్ల ఎంత ఫలము అంటే అక్కడికి సమస్త దేవతలు కూడా ఔపృత స్నానానికి వస్తారు. ఏ తావతి వై పృథివీ యావతి వేది అని ఆ వేదిలోకి వచ్చి అక్కడ సరస్వతీ నది, ఆ నదులన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ నీళ్లు ఔపృత స్నానం చేయటం వల్ల అందరికీ కూడా క్షేమం. అట్లాగే సాయం ప్రాతర అగ్నిహోత్రాల్లో అగ్నింబావాదిత్య సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దదృశే ఉభే హి తేజసి సంపద్యేతే ఉద్యంతం భావాదిత్యమగ్నిరను సమారోహతి అని మరి అగ్నిహోత్ర ప్రాశస్యం చెప్తూ ఆ సూర్యుడు ఈ అగ్నిలోకి వస్తాడని, ఆ అగ్ని ద్వారా ఈ అగ్నిహోత్రం చేయడం వల్ల లోకక్షేమం జరుగుతుందని, అట్లాగే గర్భేభ్యస్వ గర్భాన్ ప్రీణి ఆగ్నేయగం హవి ప్రజననం మే అస్తు అని లోకంలో ఉండబడేటటువంటి పశుపక్షాదులన్నీ కూడా గర్భం ధరించిన వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఇక్కడి నుంచి వెళ్తుంది అని అగ్నిహోత్ర ప్రాశస్యంలో చెప్పబడింది. అలాంటి అగ్నిహోత్రం మరి పరమాచార్య స్వామి గారికి ఎవరు ఏది వచ్చినా దోషం ఉన్నా మీరు ఒక ఆహితాగ్ని తీసుకెళ్ళి 2 ఇష్టి చేయించండి, 15 రోజులు మీ ఇంట్లో అగ్నిహోత్రం. మరి వారి అనుగ్రహంతోనే తమిళనాడులో ఎంతో ప్రచారం యాగాలకి వాటికి, మరి మన దేశంలో కూడా స్వామివారి ఆశీస్సులతో ఈ గోశాలను మేము 5 రోజులు ఈ కార్యక్రమాలను ధన్యవాదాలు. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆశీర్వచనం చేసి గురువే శరణం, మహాపెరియవా శరణం, పెరియవా శరణం. స్థలం అంటే ఒక 1000 గజాలు 100 గజాలు ఉన్నాయి. అందులో ఒక మూల చుట్టూలు వేసేవాళ్ళు, అందులో కూర్చొని జపం చేసేవాళ్ళు. దీంట్లో బ్రాహ్మణులే సిమెంట్ అడుగుల పేడ, ఇదంతా సిమెంట్ అడుగుల పేడ, పేడతో అది కూడా ఇటుకలతో మామూలు కాల్చిన ఇటుకల మీద మట్టి వేసి పేడ వేసి అట్లా 5-6 లేయర్స్ వేసి దాన్ని అంతా పుట్టమ్మని వేయమన్నారు గురువు గారు, శ్రీవారి గారు, కంచి శ్రీవారి గారు. ఏమన్నంటే వేయకండి, ఒక 5 కోనేట్లో నుంచి మన్ను తెచ్చాము. చాలా పవిత్రమైన నది. అప్పటికే వర్షం పడి పారినటువంటి వచ్చినటువంటి ఇసుకను తీసుకొచ్చాము. తర్వాత పుట్టమ్మను వేసి పైనంతా గోమయం. ఎన్నాళ్ళైంది కట్టు? ఇది 2 years, 2 సంవత్సరాలు.